హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఆస్ట్రిక్స్ వ్లాగ్. ఈరోజు మా సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయిపోతుంది స్టూడియోలో. సో బిల్లి గారు ఈరోజు ఎర్లీగా వెళ్తున్నారు. బిల్లి గారికి ఒక హై ప్రోటీన్ పన్నీర్ టిక్కా శాండ్విచ్ చేస్తున్నాను. బికాజ్ ఎంతమంది పిల్లలతో డీల్ చేయాలంటే ఆయనకి ఎనర్జీ కావాలి కదా. ఈ మధ్య సూపర్గా లో ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్ పన్నీర్ దొరుకుతుంది, అదే తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇది మా స్టేపుల్ డయట్ కింద మార్చాం. అలాగే ఈ బ్రెడ్ కూడా పర్ స్లైస్లో 6 grams ప్రోటీన్ ఉంది. కెన్ యూ బిలీవ్ ఇట్? అయితే ఈ ఒక్క శాండ్విచ్తో ఆల్మోస్ట్ 30 grams ప్రోటీన్ తింటున్నట్టు. రెసిపీకి కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను. సో ఈరోజు మా డే ఎలా ఉండబోతుందో వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. అలాగే లాస్ట్ వీడియోలో మీకు ప్రామిస్ చేసినట్టు ఇందులో ఒక స్పెషల్ రెసిపీ ఉంది. ఎండ్ వరకు చూస్తే అదేంటో మీకే తెలుస్తుంది. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ యూ ఆర్ ఎంజాయింగ్ దీస్ డైలీ వ్లాగ్స్. వా థ్యాంక్ యూ మోగా. ఫస్ట్ డే ఒక మంచి స్టార్ట్, మంచి బ్రేక్ఫాస్ట్. ఈరోజు 9 అవుతుంది, ఇంకా నేను ఒక 15 minutes వెళ్ళాలి స్టూడియోకి. సమ్మర్ క్యాంప్ 2025 ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు నుండి April 24 to May 24. పిల్లలు చాలామంది ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ ఉన్న అందరూ. ఇప్పుడు వెళ్తున్నాను. ఫస్ట్ నువ్వు కూడా వెళ్ళాలి, పెట్టర్ డాగ్ యాక్టివిటీ ఉంది. అరే పెట్టర్ డాగ్ యాక్టివిటీ ఎప్పుడు ఉంది? पेट डॉग एक्टिविटी सैटरडे ఉంటుంది. ट्यूसडे तुम सैटरडे रेडी हो, सबको दिखाना पड़ेगा तुमको. ఇది కూడా సంపాదించాలి కదా, ఓన్లీ మనమే సంపాదించి దీన్ని పెట్టాలా ఏంటి? ओके बाय. बाय बिल्ली, ऑल द बेस्ट. टोस्टी इतना सैडली जा रही हूँ वॉकिंग के लिए. बाय टोस्टी. ఎంతమంది ఒక్కొక్కసారి ఆర్డర్ చేసి పార్సెల్ వచ్చాక అసలు ఏం ఆర్డర్ చేసామని మర్చిపోతారు? ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్. ఈ బాక్స్లో ఏముంది పెద్ద మిస్టరీ లాగా అనిపిస్తుంది నాకు, బికాస్ ఇట్ లుక్స్ లైక్ అ కోల్డ్ స్టోరేజ్ బాక్స్. ఓపెన్ చేసి చూద్దాం ఇందులో నుంచి ఏమొస్తుందో. ఆఫ్ కోర్స్ నాకు గుర్తుంది, నేను చాక్లెట్స్ ఆర్డర్ చేశాను. జస్ట్ కిడింగ్. బట్ యా, ఓపెన్ చేస్తే నాకు గుర్తొచ్చింది, మొన్న ఫేస్బుక్లో అనుకుంటా నాకు ఈ చాక్లెట్స్ ఫీడ్లో వచ్చింది. సో ఇదేంటంటే అఫ్ఘాన్ పిస్తాషియోతో చేశారు, నాట్ ద రెగ్యులర్ కాలిఫోర్నియా పిస్తాషియో. వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ ఉంది కదా, అది ఇది. అండ్ దాంతోపాటు ఏదో చీజ్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ కూడా కనిపించాయి అదే సైట్లో. సో అది కూడా ఆర్డర్ పెట్టాను. అన్ని రిఫైన్డ్ షుగర్ లేకుండా ఉన్నాయి. సో బిల్లి గారు వచ్చిన తర్వాత ట్రై చేద్దాం. ఓకే, బిల్లి గారి కోరిక మేరకు సోయా పులావ్. ఈ రెసిపీ ఆల్రెడీ మా రోజు ఆహారంలో ఎప్పుడో చేశాను గైజ్, లింక్ కింద పోస్ట్ చేసేస్తాను. పాపం బిల్లి గారు వేడిలో ఉండుంటారు. వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్ అన్నీ 27th నుంచి జాయిన్ అవుతున్నారంట. సో ఈరోజు సమ్మర్ క్యాంప్లో పిల్లలందరినీ ఆయన్ని హ్యాండిల్ చేస్తున్నారు. లెట్ మీ గివ్ హిమ్ అ నైస్ సర్ప్రైజ్. యు నో వాట్ గైస్, ఈ ఫ్రూట్ ఏంటో మీకు తెలుసా? ఎంత ఇంటాక్సికేటింగ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది తెలుసా? ఇది బేల్ ఫ్రూట్ అంటారు. ఇట్స్ కాల్డ్ వుడ్ యాపిల్ ఇన్ ఇంగ్లీష్. నాకు తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ దీంతో ఒక మంచి జ్యూస్ చేశాను నేను. మొన్న షార్ట్స్ కూడా చేశాను. సో వాట్ ఐల్ డూ ఇస్ దాట్, ఆయనకి ఇది పంపించేస్తాను. ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా ఉంటుంది కదా మధ్యలో ఆయనకి బ్రేక్కి. పిల్లలందరూ టిఫిన్ బ్రేక్ ఇస్తారు కదా, ఆ టైంలో ఆయనకి జ్యూస్ బ్రేక్ అయిపోతుంది. ఫోటో ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో ఒక చిన్న మెసేజ్ రాసేస్తాను బిల్లి గారికి. ఇన్ దిస్ హాట్ సమ్మర్ ఐల్ బీ యోర్ కూల్ డ్రింక్. సో చీజీ. ఆకైపోయింది హాట్ సమ్మర్ ఇక్కడ. అండ్ ఒక చిన్న స్నాక్స్ కూడా వేసేస్తున్నాను. పిల్లలందరూ టిఫిన్ తింటుంటే బిల్లి గారు ఇవి తింటారు. ఐ కాంట్ గెట్ ఓవర్ హౌ ఫనీ ఐ యామ్. సోయా పులావ్తో మష్రూమ్ కర్రీ బాగుంటుందని ఇది కూడా చేశాను గైస్. కొంచెం సేపట్లో బిల్లి గారు కూడా వచ్చేస్తారు. ఈ లోపు నా సాలెడ్ తినేస్తా. వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. దట్ వాజ్ సో చీజీ. ఇన్ దిస్ హాట్ సమ్మర్ ఐల్ బి యువర్ కూల్ డ్రింక్. ఇప్పుడే మెసేజ్ పంపించారు బిల్లి గారు, థ్యాంక్స్ రా, సో స్వీట్ ఆఫ్ యూ రా, ఐఎమ్ గ్లాడ్ ఈ డెంట్ ఫైండ్ ఇట్ చీజీ. లంచ్ టైం దాటిపోతుంది కానీ బిల్లి గారు ఇంకా రాలేదు. బట్ మా డాడీ నాకు కాల్ చేసి ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఏంటి తెలుసా గైస్, నేను లాస్ట్ బ్లాగ్లో మీకు చెప్పినట్టు వీఆర్ గోయింగ్ ఫర్ అ వెకేషన్. మా డాడీ సడన్గా లాస్ట్ బ్లాగ్లో పిలిచారు కదా, ఆఫీస్కి వచ్చేయండి అర్జెంటుగా. మీరు వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నారు, వెకేషన్ ప్లాన్ చేద్దాం.
So that vacation is final, and this birthday of mine is going to be in Switzerland. Woohoo! It is so surreal and thrilling for me. ఎందుకు తెలుసా, ఎగ్జాక్ట్లీ 10 years ago నా బర్త్డే నేను మా డాడీ మమ్మీతో స్విట్జర్లాండ్కి వెళ్ళాను, అండ్ మై సిస్టర్స్ ఆఫ్ కోర్స్. సో ఆ టైంలో మీ అండ్ బిల్లి గారు వర్ డేటింగ్, అండ్ ఎప్పటి నుంచి మాకు ఒక రిచువల్ ఉంది దట్ ఆయన బర్త్డే నేను ప్లాన్ చేస్తాను, నా బర్త్డే ఆయన ప్లాన్ చేస్తారు. అండ్ ఆ ఇయర్ మిస్ అయింది. హీ వాజ్ సో డిసప్పాయింటెడ్ దట్ నేను ఆయన్ని వదిలేసి పేరెంట్స్తో కలిసి స్విట్జర్లాండ్ వెళ్తున్నానని. సో కెన్ యూ ఇమాజిన్ గైజ్, లైఫ్ హ్యాస్ లిటరలీ కమ్ అ ఫుల్ సర్కిల్. ఈ ఇయర్ అదే బిల్లి గారితో, యాజ్ మై హస్బెండ్ నౌ ఆఫ్ కోర్స్, హీఈస్ నాట్ మై బాయ్ ఫ్రెండ్ ఎనీమోర్, హీఈస్ మై హస్బెండ్, అండ్ నా పేరెంట్స్, మేమంతా కలిసి నా బర్త్డేకి మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్తున్నాం ఈ ఇయర్ ఆఫ్టర్ 10 years. లైక్ లైఫ్లోనే అన్నీ చూసేస్తామంటారు కదా, స్టార్టింగ్ టు ఎండ్. మనం ఏదైతే గుడ్ అండ్ బ్యాడ్ ఇస్తాం వరల్డ్కి, అది తిరిగి ఈ జన్మలోనే మళ్ళీ మనం చూస్తామంటారు కదా. సో ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ జస్ట్ అ ఫుల్ సర్కిల్ ఫర్ మీ. లైక్ యునో, నేను ఆ టైం వెళ్ళినప్పుడు కూడా నేను కూడా కొంచెం బాధలో ఉండే, ఎస్పెషలీ నా బర్త్డే రోజు, దట్ యునో ఆయన నన్ను మిస్ అవుతూ ఉంటారేమో హైదరాబాద్లో అని చెప్పి ఐ వాజ్ ఆల్సో సాడ్. అండ్ జస్ట్ ఇమాజిన్ గైజ్, 10th yearలో దిస్ ఈజ్ లైక్ a miracle, you can say. So excited for a lifetime of memories that we are going to make on this trip. Wow. गुस्सा आ रहा है? हाँ, तुमको नहीं मिले तो गुस्सा आ रहा है बेटा? ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా బాగుందిరా. చూసారా నా పరిస్థితి ఎలా అయిపోయిందో. బేజా ఫ్రై చేసి పంపించారు మా కిడ్స్. కానీ ఎలా ఉంది? చాలా బాగా ఎలా ఉంది? చాలా బాగుంది. అవునా? 20 members పైగా ఫస్ట్ డేనే వచ్చారు. వావ్, 20 members అయినా పయ్యారా? ఇంకా కంగ్రాట్స్ బిల్లి గారు, సూపర్. లాస్ట్ టైం అయితే 4-5 పిల్లలతో స్టార్ట్ చేసావు. ఫస్ట్ డే అలా స్టార్ట్ చేసాం. ఇప్పుడు 20 పిల్లలు వచ్చేసారు ఆల్రెడీ. మన కమ్యూనిటీ పిల్లలే వాళ్ళే వ్యాన్ అరేంజ్ చేసుకొని పేరెంట్స్ వాళ్ళే చేపించేశారు. ఓ గ్రేట్. అంటే మన కమ్యూనిటీ నుంచి చాలా మంది వస్తున్నారా? చాలా మంది ఉన్నారు. నో, అండ్ ఇంకా వస్తున్నారు. ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మన కమ్యూనిటీ నుంచి వచ్చారు, వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు అని చెప్పి ఈ ఇయర్ చాలా మంది వచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఏమంటున్నారంటే డైరెక్ట్ కమ్యూనిటీలోనే పెట్టండి అంటున్నారు. సమ్మర్ క్యాంప్, అది కూడా మంచి ఐడియా యాక్చువల్లీ. చూద్దాం. కానీ ఆకలి అవ్వట్లేదా నీకు? ఆకలి అవుతుంది, పద. మరి పద, నేను అంతా కుకింగ్ చేసి రెడీగా పెట్టాను. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, పాప బుక్ చేసేసారు స్విట్జర్లాండ్ ప్రాపర్టీ. పాప మమ్మీతో సేమ్ అదే ప్రాపర్టీ దొరికింది. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ. ఇక్కడి నుంచే థ్యాంక్ యూ చేసేస్తావా? ఆయన 4 o'clock లేచి మన వీడియో అవును, మా డాడీ 4 AM లేస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్, నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. నా వంటలు నేనే పొగడుకుంటాను. నా వంటలు నాకు చాలా ఇష్టం గైస్. వేడిగా సోయా పులావ్, మష్రూమ్ కర్రీ అండ్ రాయితా. నేను స్టార్ట్ చేస్తున్నాను, కొద్దిగా ఆకలి అవుతుంది. నువ్వు చాలా లేట్ చేసేసావు. నేను తిందాం అనుకున్నాను కానీ అమ్మా ఆగిపోయాను. ఈ సమ్మర్ క్యాంప్ ఏమో కానీ నెక్స్ట్ ఇయర్ నుండి ఫీజు పెట్టిన తర్వాత అఫీషియల్గా ఒక 30% అందరు పేరెంట్స్ ఫీజు ఇంక్రీజ్ చేసి నాకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు? ఓ 4 గంటలు వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని మొత్తం బేజాన్ ఫ్రై అంతా నేను మోస్తున్నా. పేరెంట్స్ నోట్ దిస్ పాయింట్. డిస్కౌంట్ అడుగుతున్నారు మళ్ళీ. ఇంకా డిస్కౌంట్ కావాలంట, ఉల్టా మీరే ఇవ్వాలి. ఇంకా కరెక్ట్ చెప్తావు. తిని చూడు, నాకైతే బాగా నచ్చింది. నా వంటలు నాకు మస్తు నచ్చుతాయిరా. అవును, మోస్ట్లీ చాలామందికి వాళ్ళ వంటలు వాళ్ళకు నచ్చవు కదరా. యు ఆర్ రైట్. చాలా రిచ్గా ఉంది, ఆ డ్రైగా లేదు. అదే నేను కొంచెం అలా మాయిస్ట్ వచ్చేటట్టుగా చేశాను. మొత్తం నువ్వు చెప్పినట్టే చేశానా? నేను ఎలా అయితే ఇచ్చాను నీకు గైడ్లైన్స్. మాట వరుసకైనా చెప్పవా నీకు రాదని? అరే నాకు రాదా? నేనేంట్రా అసలు? ఆలూ ఫ్రై రసం క్యాండిడేట్ అంతే కదా బేటా.
మటన్ కా ఈ భాయ్. టోస్టీకి మటన్ అంటే పిచ్చి, కానీ అది తినకూడదు బికాజ్ అసలే అది సీనియర్ సిటిజన్, డాక్టర్ వద్దు అన్నారు. అయితే బిల్లి గారు సోయాని దాన్ని మటన్ తమ్ముడు అని చెప్పి తినిపిస్తూ ఉంటారు. అది తినేస్తుంది ఎక్సైట్ అయిపోయి. तुमको हमारा खाना ही क्यों खाना होता है ये प्लेट से ही? हम तभी भी तुम डॉग्स का खाना कभी भी खाए क्या? आके पूछे क्या तुम्हारे को तुम्हारे प्लेट में क्या है बोल के पूछे क्या? మటన్ కా భాయ్ అని రెచ్చగొట్టావు, ఇంకా అది ఆగట్లేదు. మటన్ కా బాయ్ అని ఈ సోయాను మొత్తం నా సోయా అంతా తినేస్తుంది. మటన్ కా బాయ్ అని ఇదరా కమియా. ఎలా ఉందిరా బిల్లి లైఫ్? 3 కాయలు 6 పువ్వులు. 3 సమ్మర్ క్యాంపులు 6 డాన్స్ క్లాసుల్లో ఉందిరా బా. ఇదరా నెక్స్ట్ ఐటమ్ చాక్లెట్ ఎక్కడుంది చాక్లెట్? ప్రోటీన్ బార్ తెస్తాను. ఆహా ఇదేంటిరా మన ప్రోటీన్ బార్ ఇది. థ్యాంక్ యూ. దుబాయ్ స్టైల్ చాక్లెటా? కునాఫా చాక్లెట్ ఎప్పుడు తెప్పించావు ఇది మళ్ళీ? తెప్పించాను, Thank you. ఈరోజే వచ్చింది. నువ్వు ఇలా చేస్తూ ఉంటుంటే ఒక సమ్మర్ క్యాంప్ ఏంట్రా, వింటర్ క్యాంప్, మాన్సూన్ క్యాంప్, రైనీ క్యాంప్ అన్నీ చూసుకుంటాను. మంచిది, కానీ నీ దగ్గర మైక్ లేదు. ఎలా ఉందో చూద్దాం. అరే కొంచెం మెల్ట్ అయిపోయిందా? ఓ, ఇందులో మంచి అఫ్ఘానీ పిస్తాషియోస్ ఉన్నాయంట, సో అందుకే చాలా ఆథెంటిక్గా ఉంటుందంట టేస్ట్. అండ్ బ్రౌన్ షుగర్ ఉంది, రిఫైన్డ్ షుగర్ లేదు. ఎలా ఉంది? చాలా బాగుందా? బాగుంది. పిస్తాషియో ఫ్లేవర్ మిగతా వాటికంటే కొంచెం బాగుంది కదా, మంచి స్ట్రాంగ్గా ఉంది. 1 hour later. ఆ కాఫీ వచ్చే వరకు ఎవరితో మాట్లాడను. Okay. ఓకే గైస్, సో హోమ్ మేడ్ గ్రనోలా చూపిస్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో డూ యూ వాంట్ టు సీ ద రెసిపీ? ఎంత సింపుల్గా ఉంది తెలుసా? అండ్ వన్స్ యూ ఈట్ ఇట్, ఐ స్వేర్ మీరు స్టోర్ బ్రాట్ గ్రనోలా అస్సలు తినరు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద రెసిపీ. ఎంత సింపుల్గా ఎంత ఈజీ రెసిపీ అంటే పిల్లలైనా చేసుకోవచ్చు. దానికి నేను ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ తీసుకున్నాను. అర్బన్ ప్లాటర్ కంపెనీది ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ ఉంటాయి. హోల్ గ్రెయిన్ ఉంటుంది, బ్రోకెన్ ఉండదు నార్మల్ ఓట్స్ లాగా. ఇంకా మీకు కావాల్సిన సీడ్స్ అండ్ నట్స్ తీసుకోవచ్చు. నేను పంప్కిన్ సీడ్స్, హేజల్ నట్స్, పీకన్ నట్స్ అండ్ బాదాం పప్పు తీసుకున్నాను. మీరు ఏదైనా మీ చాయిస్కి తగ్గట్టు నట్స్ తీసుకోవచ్చు. పీకిన్స్ ఎలా ఉంటాయంటే మనకు అక్రోట్ ఉంటుంది కదా, దానిలాగానే ఉంటుంది, కానీ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం అది వగరు అంటారు కదా, అది ఉండదు. ఇలా కొంచెం నట్టీ అండ్ వుడ్డీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. గ్రనోలాకి చాలా బాగుంటుంది అనమాట. ఈ నట్స్ అన్నీ మనం రోస్ట్ చేయాలి. లో ఫ్లేమ్ మీదనే రోస్ట్ చేయాలి. అలాగే ఓట్స్ కూడా లో ఫ్లేమ్ మీదనే రోస్ట్ చేస్తూ ఉండాలి. అప్రాక్సిమేట్లీ 10 to 15 minutes పడుతుంది. ఇది కొంచెం క్రిస్ప్ అయిపోయి కొంచెం టోస్టీ అనిపిస్తుంది. టోస్టీ అంటే మా పెట్ టోస్టీ కాదు, ఇవి కొంచెం క్రిస్పీ అయిపోతుంది అనమాట. మంచిగా లోపల వరకు హీట్ అయిపోయి డ్రై అయిపోతే గ్రెనోలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. చిన్న బ్యాచ్ చేసుకుంటే నట్స్ అండ్ ఓట్స్ని కలిపి రోస్ట్ చేయొచ్చు. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి సెపరేట్ చేస్తున్నా. 10 minutesలో మీరు చూసుకోవచ్చు గైస్. అంటే మనం దీన్ని ఇలా కదిలిస్తూ ఉంటాం కదా, కొంచెం క్రిస్పీ అనిపిస్తుంది మనకే. అండ్ సేమ్ థింగ్ విత్ ద నట్స్ ఆల్సో, మంచిగా ఇలా టోస్ట్ అయిపోతాయి, ఒక్కొక్క దగ్గర బ్రౌన్ అయిపోతాయి అనమాట. నౌ ఇస్ ద ఈజియెస్ట్ పార్ట్ గైస్, అంతా అసెంబుల్ చేయడమే. టోస్టెడ్ నట్స్ కూడా ఇందులో వేసేద్దాం. నట్స్ అండ్ సీడ్స్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, అది టోటలీ మీ చాయిస్ అనమాట. నేను కొంచెం కిష్మిష్ కూడా వేస్తున్నాను. మిక్స్డ్ బెర్రీస్, కొన్ని బ్లూబెర్రీస్ అండ్ క్రాన్బెర్రీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మాత్రం ఆప్షనల్. నేను హర్షీస్ది కోకా పౌడర్ వేస్తున్నాను బికాజ్ ఐ లైక్ చాక్లెటీ గ్రనోలా. మీకు వద్దంటే వద్దు, నేను కొంచెం ఎక్కువే వేస్తాను సో దాట్ మంచిగా చాక్లెటీ ఉండాలి గ్రనోలా. అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ఇందులో కొద్దిగా హనీ తీసుకుందాం. అంతే గైస్, ఇది మంచిగా కలిపేయాలి. ఇది కొద్దిగా నాకు డ్రై అనిపిస్తుంది, అందుకే ఇంకొంచెం హనీ వేస్తున్నాను. చేతులతో కలిపితేనే కరెక్ట్గా తెలుస్తుంది. కొంచెం అలా ముద్దగా ఉంటే దాని అర్థం హనీ సరిపోయినట్టు.
లేదంటే తక్కువ వేసినా వేయవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అంటే పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి అంతే. ఇలా మంచిగా కలిపేసిన తర్వాత ఇది కొంచెం చల్లారాలి. ఆ తర్వాత మనం దాన్ని బ్రేక్ చేసి బాక్సెస్లో ఫిల్ చేసుకోవచ్చు. గైస్, దిస్ ఇస్ ద ఫినిష్డ్ గ్రానోలా. చూసారా ఇంత మంచిగా యమ్మీగా కనిపిస్తుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ నట్స్, హనీ, నో ఆయిల్ వాట్స్ ఎవర్. లైక్ యూజువల్గా మార్కెట్లో దొరికే దాంట్లో ఆయిల్స్, ఫ్యాట్స్ అవన్నీ ఉండొచ్చు, బట్ ఇది టోటలీ హోమ్ మేడ్. మేము ముందు చేశాను. ఎంత కలకలలాడుతుంది చూస్తున్నారా, మంచి క్రిస్పీగా వచ్చింది. రెడీ అయిన తర్వాత జార్స్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు ఇది ఉంటుంది. స్టోర్ మేడ్ గ్రనోలా లాగానే ఉంటుంది. ఇది బిల్లి గారికి కూడా చాలా ఇష్టం. టేస్ట్ చేయి. ఆయన మిడ్ నైట్ స్నాక్ ఇదే అనమాట, అందుకే తొందరగా అయిపోతుంది మా ఇంట్లో. ఎలా ఉంది? ఫస్ట్ నాకు టీ కావాలి. సేమ్ నా లాంటి క్యాండిడేటే. వేడివేడిగా టీ రెడీ. ఏంటి నవ్వు వస్తుంది? ఊరికి నేను నవ్వుతున్నావు ఎందుకు? సమ్మర్ క్యాంప్ బాగా హిట్ అయిపోయిందని చెప్పి మంచి మూడ్లో లేచావు, లేదంటే లేచిన వెంటనే గ్రంపీ ఫేస్లో లేస్తారు. సమ్మర్ క్యాంప్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది మోకి. ఫైనల్గా థ్యాంక్ గాడ్ మేము ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ రీచ్ అయ్యాము. 30 మెంబర్స్ అయిపోయారు అండ్ ఇంకా స్పాట్స్ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. కాజాగూడ, మణికొండ అంటే ఈ సైడ్లో ఉండే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. బికాజ్ మా స్టూడియో వచ్చేసి మర్రి చెట్టు, మణికొండ దగ్గర ఉంటుందన్నమాట. ల్యాండ్కో హిల్స్, ఈ ఏరియాస్ అన్నిటికీ చాలా ఈజీగా వాళ్ళు జాయిన్ చేయవచ్చు. ఓకే, సో అది గైజ్. అండ్ సమ్మర్ క్యాంప్లో రేపు నేను కూడా ఒక గెస్ట్ అపియరెన్స్ చేయబోతున్నాను. నువ్వు రష్మి, అది నెక్స్ట్ బ్లాగ్లో వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడే చెప్పకు. సో నెక్స్ట్ బ్లాగ్కి స్టే ట్యూన్డ్ గైస్. సీ యూ ఇన్ అదర్ ఫ్రెష్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ Asterix very very soon. Till then it's bye from Asterix. Bye bye. సెల్యూట్ చేస్తారు మా డాడీ లాగా. సెల్యూట్.